మహాస్వామి మానవ సేవను మాధవ సేవల అంతర్భాగం చేశారు. బేదలంటే వారికి అమితానురాగాలు. సంపన్నులను బేదలకు విధిగా దాన ధర్మాలు చేయవలసిందిగా ఆయన ఆదేశించేవారు. నిరుపేదల ఆకలి తీర్చే ఉద్యమంలో ప్రజల్ని భాగస్వాములుగా చేశారు. ఇందుకోసం వారు ఒక ప్రణాళికను రూపొందించారు. ప్రతి ఇల్లాలు తన ఇంటిలో వంటను ప్రారంభించే ముందు ఒక పిడికెడి బియ్యం తీసి వేరే పాత్రలో పొయ్యాలి. ఒక నాణ్యాన్ని ముంతలో వేయాలి. కొందరు కార్యకర్తలు నియమిత దినాల్లో వీటిని సేకరించి సమీపంలోని దేవాలయాలకు అందిస్తారు. అక్కడ ఈ బియ్యంతో అన్నం వండి వచ్చిన డబ్బుతో చింతపండు, పాలు, ఇతర దినుసులు కొని తెచ్చి పులిహోర, దద్దోజనాన్ని తయారు చేస్తారు. ముందుగా వాటిని దేవునికి నైవేద్యంగా సమర్పించిన తరువాత నిరుపేదలకు సంతర్పణము చేస్తారు. వారి యాత్రలో కొన్ని సందర్భాలలో వందలాది మంది హరిజనులు పవిత్ర స్నానాలు ఆచరించి విభూది ధరించి మహాస్వామి దర్శనానికి వచ్చేవారు. మహాస్వామి ఆప్యాయంగా వారి యోగక్షేమాలు విచారించి నూతన వస్త్రాలు బహుకరించేవారు. సామాన్య ప్రజానీకంతో కంచిపీఠం మమేకమై దీన జనోద్ధరణలో నిర్మాణాత్మకమైన సేవ చేయాలన్న సదాశయంతో మహాస్వామి ముద్రాధికార సంఘం అనే సంస్థను ఏర్పాటు చేశారు. గ్రామీణ వికాసం, గో సంరక్షణ, ఆలయ సంరక్షణ, జీర్ణ దేవాలయ పునరుద్ధరణ, మత మార్పిడులను నిరోధించడం, పురాణ కాలక్షేపాలు, రథోత్సవాలు జరిపించడం, శాంతిపూరిత వాతావరణం నెలకొల్పడం, బావులు, చెరువులు, కాలువలు తవ్వించడం, మొక్కలు నాటడం, కూరగాయలు సాగు చేయడం, ధనిక పేద తారతమ్యం లేకుండా ప్రతివారు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైన ప్రజాహిత కార్యక్రమాల లక్ష్యంగా ఈ సంఘాన్ని రూపొందించారు. 1947 ఆగస్టు 15 భారత జాతి చీకటి చరిత్రలో కోటి ఉషస్సులో ప్రజ్వలించిన రోజు. వీధుల్లో త్రివర్ణ పతాకం వీరవిహారం చేసిన రోజు. భారత జాతి విదేశీ కబంధనాల నుండి విముక్తి చెందిన రోజు. ఈ సందర్భంలో మహాస్వామి ప్రజలకు సందేశమిస్తూ మువ్వెన్నెల జెండాలోని ధర్మచక్రం అశోకుడిని మాత్రమే కాదు భగవద్గీతను ప్రతిబింబిస్తున్నది అన్నారు. ఏవం ప్రవర్తితం చక్రం అనే శ్లోకాన్ని ఉదహరిస్తూ మనం ధర్మం చక్రం వలె నిరంతరం పురోగమిస్తుంది అన్నారు. ఈ చక్రం మానవత్వానికి దైవత్వానికి మధ్యగల అనుబంధానికి ప్రతీక అని వివరించారు. అకుంఠిత దీక్ష వల్ల, అసమాన త్యాగాల వల్లనే ఈ స్వాతంత్రం సిద్ధించింది అన్నారు మహాస్వామి. భారతీయులు రాజకీయ స్వాతంత్రం సాధించినప్పటికీ నైతిక విలువలు కోల్పోతే ఆ స్వాతంత్ర్యం నిష్ప్రయోజనం అనేవారు మహాస్వామి. కంచి కామకోటి పీఠాధిపతుల పరంపరలో 68వ ఆచార్యులుగా చిరస్మరణీయులైన మహాస్వామివారు అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు 1954లో తమ వారసుని స్వయంగా నిర్ణయం చేశారు. వారే 19 సంవత్సరాల వయస్సున్న పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి మఠంలోనే వీరిని మహాస్వామి గుర్తించారు. వీరి అత్యున్నత మేధస్సు, సత్ప్రవర్తన మహాస్వామిని సంతుష్టులను చేశాయి. మహాస్వామి మార్చి 22, 1954 సంవత్సరంలో సన్యాసాశ్రమ దీక్షను అనుగ్రహించారు. కాషాయ వస్త్రం, దండం, మహావాక్యం మహాస్వామి స్వయంగా ప్రసాదించి జయేంద్ర సరస్వతి అను నామకరణం చేశారు. మహాస్వామి కంచిమఠంలోనే జయేంద్ర సరస్వతి వారిని స్వయంగా వేదాంగాలలోనూ సకల శాస్త్రాలలోనూ నిష్ణాతులను చేసి 1970 వరకు తనతో పాటు దేశ పర్యటనలో అనుసరింపచేశారు. 1967 నాటికి మహాస్వామి కంచి కామకోటి పీఠారోహణం చేసి 60 ఏళ్ళు. ఈ సంవత్సరమంతా పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ సంవత్సరం మహాస్వామి ఆంధ్రప్రదేశ్ అంతటా సంచరించారు. విజయవాడలో భక్తులు మహాస్వామిని నవరత్న ఖచ్చిత స్వర్ణ కిరీటంతో సత్కరించుకున్నారు.
కాళహస్తిలో మహాస్వామి వారు పంచమ ఆగమ సదస్సును ప్రారంభించారు. ఆనాటి రాష్ట్ర మంత్రి పివి నరసింహారావు గారు మహాస్వామికి సంస్కృతంలో స్వాగతం పలికారు. చరిత్రలో కనుమరుగైన ఎన్నో ఆలయాలను మహాస్వామి స్వయంగా గుర్తించారు. వారిలో పురావస్తు పరిశోధన దృష్టి దివ్య దృష్టిని మరిపిస్తుంది. కాళహస్తి అరణ్యంలో సంచరిస్తూ మహాస్వామి బ్రహ్మగుడి అనే గుట్ట మీద ఆగి అక్కడ తవ్వకాలు సాగించమన్నారు. అంతరించిపోయిందని అందరూ భావిస్తున్న పంచముఖ లింగేశ్వర ఆలయం అక్కడ బయటపడింది. ఆ ప్రాంతంలో ఉన్న ముళ్ళ చెట్లను కొట్టించి త్రోవను ఏర్పాటు చేయించి ఆలయాన్ని వారు పునరుద్ధరణ చేయించారు. దీనికి దగ్గరలో గోడవలే విశాలంగా ఉన్న ఒక శిలపై సుందరంగా చెక్కబడిన నటరాజు, నాట్య గణపతి, పార్వతీదేవి రంగస్థల శిల్పాలు ఈ త్రవ్వకాల వల్లే వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రదేశం ఆ కాలంలో నాట్య మండపమని మహాస్వామి గుర్తించారు. మహాస్వామి తాము సంచరిస్తున్న ప్రాంతాల్లో ఉన్న శిథిలాలయాల పునరుద్ధరణతో పాటు నూతన నిర్మాణాలపై దృష్టి కేంద్రీకరించేవారు. మహాస్వామి వారిని సందర్శించి ప్రభావితులైన ప్రసిద్ధ వ్యక్తులందరూ ఉన్నారు. 1978లో 84 సంవత్సరముల వయసులో మహాస్వామి మరో పర్యాయం పాదయాత్రను ప్రారంభించారు. కొద్దిమంది శిష్యులు మాత్రమే వారు తమ వెంట అనుమతించారు. ఈ వయస్సులోనూ వారు తరగని ఉత్సాహంతో రోజుకు 25 కిలోమీటర్లు కాలినడకతో సంచరిస్తూ హిందూ ధర్మాన్ని సర్వత్రా ప్రతిధ్వనింపచేశారు. ప్రతి చోట రహదారుల వెంట నిలబడి తన దర్శనానికై నిరీక్షించే ప్రజలను, పిల్లలను, స్త్రీలను, హరిజనులను స్వామి ఎంతో ఆదరంగా పరామర్శించి వారి యోగక్షేమాలను విచారించి ఆశీర్వదించేవారు. 6 సంవత్సరాల పాటుగా సాగిన ఈ పాదయాత్రలో స్వామివారు బెల్గాం, సతారా, తుల్జాపూర్, పండ్రీపూర్, కర్నూలు ప్రాంతాలను సందర్శించారు. 90 సంవత్సరాల వయసులోనూ మహాస్వామి 25 ఏళ్ల వయసు యువకులను మించిన ఉత్సాహంతో నడక కొనసాగించారు. మహారాష్ట్రలోని సతారాలో శంకరన్ అనే పాలుగారే పసిబాలుడు మొదటిసారిగా మహాస్వామి వారిని దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. మరో సందర్భంలో ఆచార్యుల వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆ చిన్నారి ఇచ్చిన సమాధానాలు మహాస్వామి వారిని సంతుష్టులను చేశాయి. ఆ తరువాత ఒక సందర్భంలో మహాస్వామి వారు కంచి మఠానికి 3 శంకరాచార్యులు ఉండబోతున్నారని ప్రకటించారు. 1983 మే 29 కంచి కామకోటి పీఠం మహాచరిత్రలో మరో సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. స్ఫురద్రూపి మందస్మిత వదనుడు అయిన 14 సంవత్సరాల శంకరన్కు ఆ రోజు మహాస్వామి సన్యాస దీక్ష అనుగ్రహించారు. వారే శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతులు. బాలస్వామి శిక్షణ మహాస్వామి పర్యవేక్షణలో సాగింది. ఆనాడు ఆ బాలస్వామి అయిన శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఈరోజు కంచి కామకోటి పీఠమునకు పెరియవారుగా అందరికీ ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు. 3 సంవత్సరాలకు చెందిన 3 పీఠాధిపతులతో కంచి కామకోటి పీఠం 25 శతాబ్దాల గురు పరంపరతో అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ జాతికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉంది. 1993లో అప్పటి మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ గారి అధ్యక్షతన మహాస్వామి
శత జయంతి సంఘం ఏర్పడి 1 సంవత్సరం పాటు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. శత జయంతి సంఘ సభ్యులు మహాస్వామి వారికి కనకాభిషేకం జరిపించారు.